ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో ఉద్రిక్తత నెలకొంది. మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడని ఓ యువకుడిని చితకబాదారు బంధువులు. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలుసుకున్న బంధువులు యువకుడి ఇంటిని చుట్టుముట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంట్లో నుంచి బాలికను తీసుకువచ్చారు. అయితే యువకుడు మాత్రం అపస్మారక స్థితిలో కనిపించాడు. యువకుడిని తమకు అప్పగించాలని బాలిక బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఈ క్రమంలో యువకుడి ఇంటిని తగలబెట్టిన బాలిక బంధువులు పోలీసులపై పోలీసు వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇచ్చోడ సీఐ ఎస్ఐలకు గాయాలు కావడంతో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా అపస్మార స్థితిలో ఉన్న యువకుడిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది ఫైర్ ఇంజన్ రాలేదు సార్, ఇంతవరకు ఫైర్ ఇంజన్ తెప్పాను సార్. కొంచెం అతను రిలాక్స్ కానీ కొంచెం ఏంటంటే అతను